తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు బయటికి రావడం నిజంగా ప్రమాదమా? ఒక్కసారి 5 నిమిషాలు బయటికి వెళ్ళి నిలబడండి. ఈ ఎండ ఎంత ప్రమాదమో మీకే అర్థమవుతుంది. కానీ రోజుకి ₹500 కోసం మండే ఎండలో పనిచేస్తున్న వేలాది మంది పరిస్థితి ఏంటి? తమ కుటుంబం కోసం 41 డిగ్రీల నుంచి 48 డిగ్రీల ఎండలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అందులో డెలివరీ బాయ్స్, రైతులు, కూలీలు, అలాగే ట్రాఫిక్ పోలీసులు సైతం ఎండలో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఈ ఎండ ఒక సీజన్ కాదు, రోజు జరిగే పోరాటం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 9 గంటలకే బయట నిలబడలేని పరిస్థితి. మధ్యాహ్నం రోడ్లపై మనుషులు కనిపించడమే మానేశారు. తెలుగు రాష్ట్రాలకి ప్రస్తుతం వణికిస్తున్నది వర్షం కాదు, ఒక ప్రమాదకరమైన హీట్ వేవ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదు కావడం దేశవ్యాప్తంగా షాక్కి గురిచేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాలోని ఎండ తీవ్రతలు చాలా అధికంగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీ నమోదైన ఈ సీజన్లోనే అత్యంత ఉష్ణోగ్రతగా నిలిచింది. తెలంగాణలో, హైదరాబాద్లో సహా పలు ప్రాంతాలలో హీట్ వేవ్ ప్రభావం కనిపిస్తుంది. భారత్ వాతావరణ శాఖ IMD ప్రకారం వచ్చే కొన్ని రోజుల వరకు ఈ ఎండ తీవ్రతలు ఇలాగే కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. అసలు హీట్ వేవ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా పెరిగి అవి వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగితే దాన్ని హీట్ వేవ్ అంటారు. శరీరం తట్టుకోలేని స్థాయిలో వేడి పెరగడం వల్ల డిహైడ్రేషన్ అండ్ హీట్ స్ట్రోక్, BP సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఈ పరిస్థితికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, గ్లోబల్ వార్మింగ్. కాలుష్యం వల్ల, చెట్ల కొరత వల్ల అండ్ కాంక్రీట్ నగరాల వల్ల భూమి ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. సెకండ్ వన్, ఎల్ నినో ప్రభావం. ఎల్ నినో అనేది ఒక హీట్ వేవ్. ఇందాక చెప్పుకున్నట్టుగా హీట్ వేవ్ అంటే ఉన్న పరిస్థితుల కంటే అధికంగా ఉష్ణోగ్రత ఎక్కువ రోజులు కొనసాగడం. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భారతదేశంలో వేసవి తీవ్రత ఎక్కువ అవుతుంది. అండ్ థర్డ్, తేమ ప్లస్ వేడి. కోస్తా ఆంధ్రాలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అసలు టెంపరేచర్ కంటే శరీరానికి ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తుంది. IMD నివేదికల ప్రకారం కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఎండలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు బయట పనిచేసే కార్మికులు, ప్రజలే. రైతులు, డెలివరీ బాయ్స్, ట్రాఫిక్ పోలీసులు, కూలీలు రోజంతా ఎండలోనే పనిచేయాల్సి వస్తుంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం రోడ్లు ఖాళీగా మారుతున్నాయి. డిహైడ్రేషన్, తలనొప్పి, BP, అలసట, మూర్ఛ వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దయచేసి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎండలోకి బయటకు రావద్దు. ప్రతి గంటకు నీళ్లు తాగండి. దాహం లేకపోయినా సరే నీళ్లు తాగడం చాలా మంచిది. ORSL, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం చాలా ఉపయోగపడతాయి. పిల్లలకి, వృద్ధులకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారిని ఎక్కువసేపు ఎండలో ఉండనివ్వద్దు. బయట పనిచేసే వాళ్ళు ఈ సూచనలు పాటించండి. వీలైతే టోపీని ధరించండి. కుదిరితే గొడుగును తీసుకెళ్ళండి. తలపై తుమ్మాల లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకోండి. లైట్ కలర్స్ వేసుకోండి. తరచూ నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అవి ఎక్కువగా చెమటలు పట్టడం, తల తిరగడం, శ్వాస ఇబ్బంది, వాంతులు, లేక శరీరం ఊరికే వేడెక్కడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ప్రకృతిని మనం కాపాడకపోతే ఇలాంటి హీట్ వేవ్స్ భవిష్యత్తులో ఇంకా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం తప్పనిసరి. నీటిని వృధా చేయకండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో తప్పక షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి అండ్ సురక్షితంగా ఉండండి. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి తెలుసుకోవాల్సిన సమాచారం. ఈ ఎండలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. డబ్బు చాలా అవసరం, కుటుంబం కోసం కష్టపడడం ఇంకా అవసరం, కానీ మీ ప్రాణం కంటే పెద్దది ఏదీ కాదు. దయచేసి నీళ్లు తాగకుండా పనిచేయొద్దు. అలసట అనిపిస్తే కొద్దిసేపు నీడలో నిలబడండి. నీకోసం ఇంట్లో ఎవరో ఎదురు చూస్తున్నారు అన్న విషయం మర్చిపోవద్దు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది రోజు ఈ ఎండలో పనిచేస్తూ ఉండవచ్చు. మీ కష్టం వల్ల ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎండ తగ్గుతుంది, కానీ వెళ్ళిపోయిన మనుషులు తిరిగి రారు. ఈ సమాచారాన్ని తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.